ప్రైజ్ ద లార్డ్ మిత్రమా. నీవు అనుకొనవచ్చు, నేను అనుభవిస్తున్న నిందలు, అవమానాలు, సమస్యలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, అపజయాలు ఎప్పుడు ఒకటేలాగా నా జీవితం ఉంటుందని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఆ విధంగా ఉండదని నీకు ఈరోజు ఒక గొప్ప వాగ్దానంతో మాట్లాడబోతున్నాడు. ఆ వాగ్దానం ఏమనగా, నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరిచెదవు. దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారం నీ జీవితంలో ఈ యొక్క సమస్యల కాలం అనేది గతించిపోతుంది. ఆ సమస్యలు ఉన్నాయా అని నువ్వు అనుకునేంత గొప్పగా దేవుడు నీకు సంతోషం ఇవ్వబోతున్నాడు. దేవుడు మన సమస్యలను నీటితో పోలుస్తున్నాడు మిత్రమా. నీటి తత్వం తెలుసు కదా. నీరు పారడం అనేది దాని యొక్క తత్వం. ఒకవేళ దాని స్వాభావికమైన పారడాన్ని నువ్వు ఆపితే అది ఉన్న ప్రదేశంలో ఇంకిపోవడం లేదా ఆవిరైపోవడం అనేది జరుగుతుంది. దేవుడు నీ సమస్యలని నీటితో పోల్చినప్పుడు అవి కూడా నీ నుంచి వెళ్ళిపోవడం గానీ, నీ నుంచి అద్భుత రీతిగా ఆయన ఒక మాట ద్వారా అవి ఎలాగైతే మాయమైపోతాయో ఆ విధంగా నీ సమస్యలు కూడా దేవుడు నీ జీవితంలో మాయమయ్యేటట్టు చేయగలడు. నువ్వు మాత్రం నమ్మిక ఉంచు, నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడని. ఎందుకంటే దేవుడు తన విలువైన కుమారునిచ్చి మన కోసం తన రక్తాన్ని చిందించి మన కోసం మరణించాడు. అంత గొప్ప దేవుడు మనం ఈ సమస్యలు ఇబ్బందుల్లో ఉండడం అనేది ఆయన చిత్తం కాదు. కాబట్టి నువ్వు నమ్మిక ఉంచి నీ సమస్యలో కూడా దేవుడికి ప్రార్థించు. దేవుడు నేను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు. నీ సమస్య ఉందా అనే విధంగా నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. దాని గురించి మరిచిపోయేటట్టు నేను చేయబోతున్నాడు. ఈ వాగ్దానం నీ హృదయాన్ని తాకినట్లయితే ఈ వాగ్దానాన్ని షేర్ చెయ్యు. అదేవిధంగా మన బైబిల్ వాక్య కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి.